అసలు ఈ తామా సినిమాని ఎందుకు తీశారో చెప్పడం కోసమే అన్నట్టు ఈ మూవీలో ఒక క్యామియోని పెట్టి ఆ క్యామియో క్యారెక్టర్కి తామా క్యారెక్టర్కి ఒక కాన్ఫ్లిక్ట్ని ఎస్టాబ్లిష్ చేసిన పోర్షన్ తప్పితే రిమైనింగ్ మూవీ అంతా చాలా బోరింగ్గానే సాగింది. ఈ ఫ్రాంచైజీలో వచ్చిన వేరే మూవీస్లలో ఈ బిట్ని పెట్టి వదిలేస్తే సరిపోయేది కదా అన్న ఫీలింగ్ వచ్చింది. బేతాల్ అనబడే ఒక వ్యాంపైర్ గ్రూప్ బీసీ కాలం నుండి సస్టైన్ అవుతూ వస్తుందనే బ్యాక్ స్టోరీని ఎస్టాబ్లిష్ చేసి వాళ్లకుండే పవర్స్ ఏంటి, నియమ నిబంధనలు ఏమిటి, ఆ గ్రూప్కి చెందిన వాళ్ళలో నాగరిక ప్రపంచానికి దూరంగా బ్రతుకుతున్న వాళ్ళ నుండి మామూలు జనంతో కలిసిపోయి గుట్టుగా జీవిస్తున్న వాళ్ళ వరకు అన్ని వివరాల్ని మనకు తెలియజేస్తూనే హీరో క్యారెక్టర్కి ఆ ప్రపంచంతో లింక్ ఎలా ఏర్పడిందన్నది కూడా ఈ మూవీ ఫస్ట్ హాఫ్లో చూపించడం జరిగింది. అయితే ఆ ఇన్ఫర్మేషన్ ఇచ్చే ప్రాసెస్లో భయపెట్టే హర్రర్ సీన్లు కానీ హిలేరియస్గా ఉండే కామెడీ సీన్లు కానీ పడకపోవడంతో మనం ఏదైతే ఈ ఫ్రాంచైజ్ నుండి ఎక్స్పెక్ట్ చేసి వెళ్తామో ఆ ఎక్స్పెక్టేషన్స్కి ఏమాత్రం న్యాయం జరగదు. ఇక సెకండ్ హాఫ్లో కూడా నేను ఇదే తరహా డిసప్పాయింట్మెంట్కి గురైనప్పటికీ కూడా ఇంతకుముందు నేను చెప్పిన ఆ క్యామియో ఎపిసోడ్ వర్కౌట్ అవడం వలన ఫస్ట్ హాఫ్తో పోలిస్తే సెకండ్ హాఫ్ కాస్త బెటర్గా ఉందని నాకు అనిపించింది. ఇక ఈ మూవీలో ఉన్న మేజర్ డ్రాబ్యాక్స్ గురించి మాట్లాడుకోవాలంటే ఈ మూవీలో 3 ఐటమ్ సాంగ్లు ఉంటాయి. బట్ ఆ మూడిటి వల్ల ఈ మూవీకి ఒరిగేదంటూ ఏమీ ఉండదు. అసలు నాకు తెలియగడుగుతాను, ప్రేమించిన అమ్మాయితో ఫస్ట్ టైం డేట్కి వెళ్ళిన సిచ్యువేషన్లో ఐటమ్ సాంగ్ పెట్టడం ఏంటండి? మరీ పైత్యం కాకపోతే. అఫ్కోర్స్ ఆ ఐటమ్ సాంగ్ని వాడుకొని ఒక ఫైట్ సీన్కి లీడ్ ఇచ్చారన్నమాట వాస్తవమే కావచ్చు. బట్ ఆ ఫైట్ సీన్కి లీడ్ అవ్వడానికి సింపుల్గా ఒక సీన్ రాసుకున్నా కూడా సరిపోయేది కదా. అయినా ఇదే కొంచెం బెటర్ ఏమో. సెకండ్ హాఫ్లో అయితే జస్ట్ కొంతమందితో పరిచయం అయినందుకు ఒక ఐటమ్ సాంగ్ అండ్ లాస్ట్ ఎండ్ క్రెడిట్స్లో కూడా ఒక ఐటమ్ సాంగ్ పెట్టారు. వాటి గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఇక ఈ మూవీకి మరో బిగ్గెస్ట్ డ్రాబ్యాక్ నవాజుద్దీన్ చేసిన విలన్ క్యారెక్టర్. ఆ క్యారెక్టర్ని డిజైన్ చేసిన తీరు కానీ నవాజుద్దీన్ పెర్ఫామ్ చేసిన తీరు కానీ రెండిటికి రెండు కంప్లీట్గా మిస్ఫర్ అయ్యాయి. విలన్కి కొంచెం కామెడీ టచ్ ఇద్దామనే ప్రయత్నంలో ఆ క్యారెక్టర్ని ఒక బఫూన్లా చేసి పారేస్తే ఇక వాడితో హీరో ఫైట్ చేస్తే చూడాలనే ఇంట్రెస్ట్ మనకెందుకు వస్తుంది? వాడి మీద హీరో విజయం సాధిస్తే అదో గొప్ప అచీవ్మెంట్ అన్న ఫీలింగ్ మనకెందుకు కలుగుతుంది? ఎక్కడ కామెడీ చేయాలి, ఎక్కడ భయపెట్టాలి అన్న బేసిక్ విషయాలను కూడా పట్టించుకోకుండా అన్నీ కలిపి కొట్టేయడం వల్ల ఈ మూవీ రుచి పచ్చి లేని ఒక కిచిడీలా మారిందని నాకు అనిపించింది. కాబట్టి నా ప్రకారం అయితే ఈ ఫ్రాంచైజ్లో ఇప్పటి వరకు వచ్చిన మూవీస్లలో ఈ మూవీనే వీకెస్ట్ ప్రోడక్ట్గా కన్సిడర్ చేస్తా. ఒకవేళ మీరు ఈ మూవీని చూడాలనుకుంటే ఎక్స్పెక్టేషన్స్ని తగ్గించుకొని డిసప్పాయింట్మెంట్కి సిద్ధంగా ఉండమని సలహా ఇస్తా. ఈవెన్ దో ఈ మూవీ నన్ను డిసప్పాయింట్ చేసినా ఈ ఫ్రాంచైజ్ మీద నాకు ఇంకా హోప్స్ పోలేదు కాబట్టి ఆ నెక్స్ట్ వచ్చే శక్తిశాలిని మూవీలోనైనా ఇటువంటి తప్పులు జరగకూడదని కోరుకుంటా. ఒకవేళ అక్కడ కూడా ఇలాంటి తప్పులే దొరికితే మాత్రం ఈ ఫ్రాంచైజ్కి కూడా స్పైవర్స్కి పట్టిన గతే పట్టొచ్చు. సో ఇంతటితో ఈ వీడియో సమాప్తం. ఒకవేళ మీరు ఈ సినిమాని చూసుంటే మీకేమనిపించిందో కూడా కామెంట్ చేసి చెప్పండి. మళ్ళీ మరో రివ్యూ వీడియోతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.